హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఆర్టీఓ పాసింగ్ రెంటల్ ఉన్న వెహికల్స్ గురించి అయితే మనం తెలుసుకుందామండి. అసలు ఈ వెహికల్స్లో ఎక్కువ మైలేజ్ వచ్చే వెహికల్ ఏముంది, అలాగే ఎక్కువ మెయింటెనెన్స్ ఉన్న వెహికల్ ఏంటి, అలాగే ఎక్కువ బండి రేటు ఉన్న వెహికల్ ఏంటి అన్న విషయాలను అయితే మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఆర్టీఓ పాసింగ్ అన్నది ఎంతో ముఖ్యము. మనకి వెహికల్కి సంబంధించి పాసింగ్స్ అయితే అఫీషియల్ పాసింగ్ రెంటర్లు ఇచ్చినా మనం అయితే ఈ వెహికల్స్ని 5 టన్నుల వరకు అయితే మనం వాడతామండి. ఈ 5 టన్నులకి సరిపడా వెహికల్స్ ఏదైనా ఉన్నాయి అంటే కనుక మనకు వెంటనే గుర్తొచ్చి 3 బ్రాండ్స్ అండి. అంటే ఎక్కువగా మనం యూజ్ చేసి వెహికల్స్ 3 బ్రాండ్స్ అండి. అందులో టాటా ఒకటి, అలాగే మహీంద్రా ఒకటి, అలాగే అశోక్ లేలాండ్. ఇప్పుడు ఈ 3 వెహికల్స్లో, ఈ 3 కంపెనీల్లో మనకి రెంటల్ పాసింగ్ ఉన్న వెహికల్స్ ఏంటి అని చూస్తే కనుక ఇంట్రా V70 గోల్డెన్ టాటాలో వచ్చే రెంటల్ పాసింగ్ అండి. అలాగే మహీంద్రా బొలెరో మ్యాక్స్ ఎక్స్ 2.0 రెంటల్ పాసింగ్ అండి. అలాగే అశోక్ లేలాండ్ బడా దోస్త్ i5 ఇది రెంటల్ 125 కేజీలు. ఈ మూడిట్ల గురించి అయితే మనం ఈ వీడియోలో మనం మాట్లాడదామండి. ఈ వీడియోలో ఈ మూడిట్ల గురించి మనం తెలుసుకుందాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్తే కనుక ఈ మూడిట్లో ఫీచర్స్ గురించి అయితే చూద్దామండి. కొన్ని ఫీచర్స్ చూసి తర్వాత మనకి మైలేజ్ గురించి కానీ, మెయింటెనెన్స్ గురించి కానీ, ఆ ప్రైస్ గురించి కానీ మాట్లాడదాం. ముందుగా ఇంజన్ విషయంలో చూస్తే కనుక ఈ టాటా V70 వచ్చి మనకి 1497 సీసీతో అయితే వస్తుందండి. 80 హార్స్ పవర్తో అయితే వస్తుంది. మనకి డిఏ ఇంజన్తో అయితే మనకి వెహికల్ అయితే వస్తుందండి. అలాగే మహేంద్ర బొలెరో విషయంలో చూస్తే కనుక 25-23 సీసీతో అయితే వస్తుందండి. అది కూడా 80 హార్స్ పవర్తోనే వస్తుంది. 2DI టెక్నాలజీతో అయితే మనకి ఈ వెహికల్ అయితే వస్తుందండి. అదే మనకి బడా దోస్త్ విషయంలో చూస్తే కనుక 3 సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుందండి. 1478 సీసీతో అయితే మనకి ఈ వెహికల్ అయితే వస్తుందండి. 80 హార్స్ పవర్తోనే వస్తుంది. మనకి టర్బో చార్జ్ డీజిల్ కామన్ రైల్ ఇంజిన్తో అయితే మనకి ఈ వెహికల్ అయితే వస్తుందండి ఇంజన్ విషయంలో. నెక్స్ట్ అనగానే గుర్తొచ్చింది పికప్ అండి. పికప్నే టార్క్ అంటాము. ఈ టార్క్ ఎంత ఎక్కువగా ఉంటే పికప్ అంత ఎక్కువగా ఉంటుంది. ఆ టార్క్ వచ్చి V70కి వచ్చి 220 న్యూటన్ మీటర్ టార్క్ అయితే వస్తుందండి. అలాగే బొలెరో విషయంలో కూడా 220 న్యూటన్ మీటర్ టార్క్ అయితే వస్తుంది. అదే మనకి బడా దోస్త్ విషయంలో అయితే 190 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుందండి. అంతేకాదండి, నెక్స్ట్ వచ్చి మనకి లోడ్ బాడీ అండి. లోడ్ బాడీ విషయంలో చూస్తే కనుక V70 వచ్చి 10.2 ఇంటూ 5.8 వెడల్పుతో అయితే మనకి వెహికల్ వస్తుందండి. అదే బొలెరో విషయంలో చూస్తే కనుక 10 అడుగులు లోడ్ బాడీ, అలాగే వెడల్పు వచ్చి 6 అడుగులు అయితే వస్తుందండి. మనకి హైట్ వచ్చి 2 అడుగుల వరకు అయితే వస్తుంది. అదే మనకి బడా దోస్త్ విషయంలో చూస్తే కనుక 9.8 పొడవు, 5.8 వెడల్పుతో అయితే మనకి బడా దోస్త్ i5 అయితే వస్తుందండి. మెయిన్ మనం టాపిక్లోకి వెళ్తే కనుక ఈ 2 టన్నుల పాసింగ్ వెహికల్స్కి మనకి మ్యాక్సిమం లోడ్ అయితే 5 టన్నుల వరకు అయితే మార్కెట్ లోడ్ వాళ్ళు వాడతారండి. ఆర్టీఓ పాసింగ్ పరంగా 2 టన్నులు అయితే ఉంటుంది. బట్ 5 టన్నులు అయితే ఈ 3 వెహికల్స్ కూడా క్యారీ చేయగలవు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది మైలేజ్, అలాగే మెయింటెనెన్స్, అలాగే బండి కాస్ట్. ఈ 3 కూడా మనం కంపేర్ చేసుకోవాలని తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ మూడిట్లో ఏదో వెహికల్ తీసుకుంటాక డిసైడ్ అవుతారు. బట్ ఆ బండి రేటు, అలాగే బండి మెయింటెనెన్స్, అలాగే బండి పెర్ఫామ్ చేసే విధానం, ఇవన్నీ కూడా చూసుకుంటారండి. నాకు తెలిసిన మట్టుకైతే నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్తున్నానండి. దాన్ని బేస్ చేసుకుని కూడా మీరు ఒక ఆలోచన అయితే కలిగి ఉండొచ్చు. మనం మెయిన్గా టాపిక్లోకి వెళ్తే కనుక ఇందులో ఏది మైలేజ్ ఎక్కువ వస్తుంది, అలాగే మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువ ఏది ఉంటుంది, అలాగే దీని బండి రేటే ఎక్కువ ఏది ఉంటుంది అన్న విషయాన్ని అయితే మనం తెలుసుకుందామండి. ముందుగా మైలేజ్ విషయంలో చూద్దామండి. మనకి ఇంట్రా విషయంలో మైలేజ్ అయితే 13-12 కిలోమీటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి 5 టన్నులతో. అన్నా నువ్వు మొన్న 14 వరకు వస్తుంది అని చెప్పావు కదన్నా, ఇప్పుడు 12-13 అంటున్నావు ఏంటి అన్న క్వశ్చన్ అయితే మీలో చాలామందికి ఉంటుంది. ఎందుకంటే మనం ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు, నేను
14 కిలోమీటర్లు V70 వస్తుందని చెప్పేసి. బట్ ఇక్కడ V70 రిలీజ్ అయిన దగ్గర నుంచి కొన్ని వెహికల్స్ కస్టమర్ని అయితే నేను అడగడం జరిగిందండి. మనకి రాబోయే వీడియోస్లో కూడా V70 గోల్డ్ యొక్క రివ్యూస్ అయితే వస్తాయండి. ప్రజెంట్ అయితే వాళ్ళని అడిగిన ప్రకారం అయితే మనం వేసి లోడ్ని బట్టి 12-13 కిలోమీటర్లు వస్తుంది అని చెప్పేసి అన్నారండి. మనకి తక్కువ ఒక 4 టన్నుల వరకు వేస్తే కనుక 13, ఒక్కొక్కసారి 14 కూడా వస్తుందండి అని చెప్పేసి అన్నారు. అంతేకాదు మనకి 5 టన్నులు అప్రాక్స్గా మొత్తం 5 టన్నులు లోడ్ వేస్తే కనుక మనకి 12-13 కిలోమీటర్లు అయితే వస్తుందండి అని చెప్పేసి అన్నారండి. ఆ విషయం మీతో నేను చెప్తున్నాను. అదే మనకి బొలోరో విషయంలో అయితే కనుక 5 టన్నులు వేస్తే 9-10 కిలోమీటర్లు అయితే మైలేజ్ వస్తుందండి. అది మాత్రం చాలామంది ఇప్పుడు మన ఛానల్లోనే బొలోరోకి సంబంధించి రివ్యూలు అంటే మన ఇంట్రాతో కంపేర్ చేసుకుని బొలోరో గురించి చెప్పిన రివ్యూస్ కూడా మన దాంట్లో ఉన్నాయి. అందులో అయితే వాళ్ళు 10 కిలోమీటర్లు అయితే కోట్ చేస్తున్నారండి. అలాగే మనకు బడా దోస్త్ విషయంలో చూస్తే కనుక 5 టన్నులు వేస్తే కనుక అది కూడా 10 కిలోమీటర్లు, ఒక్కొక్కసారి 11 కిలోమీటర్ల వరకు అయితే వస్తుందని చెప్పేసి చాలామంది కస్టమర్స్ అయితే చెప్పారండి. అంటే ఈ మైలేజ్ పరంగా అయితే ఈ బొలోరో అలాగే ఈ బడా దోస్త్ i5తో కంపేర్ చేస్తే టాటా విషయంలో అయితే 1-2 కిలోమీటర్లు అయితే ఎక్కువగానే మైలేజ్ అయితే వస్తుందండి. నెక్స్ట్ రెండో టాపిక్ విషయంలో చూస్తే కనుక మెయింటెనెన్స్ అండి. ఈ మెయింటెనెన్స్ గురించి చాలామంది ఆలోచించి మనకి తక్కువ మెయింటెనెన్స్ కావాలి, తక్కువలో అయిపోవాలి అన్న ఆలోచన చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే మనం మార్కెట్ లోడర్లకి ఎక్కడైనా ఒక కిరాయిలో ₹1 మిగలాలని ఆలోచిస్తారండి. అది ఫస్ట్ మనకి మైలేజ్లో, నెక్స్ట్ వచ్చి మనకి మెయింటెనెన్స్లో ఆ రూపాయి అన్నది మిగులుతుందండి. అక్కడ ఈ మెయింటెనెన్స్ విషయంలో చూస్తే కనుక మన ఇంట్రాకి వచ్చి 2500 దాకా అవుతుందండి ఫస్ట్ సర్వీసింగ్. అంటే ఫస్ట్ సర్వీసింగ్లో ఏం చేస్తారు అంటే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మారుస్తారు. ఆ ఒక్క సర్వీస్ గురించి అయితే నేను మాట్లాడుతున్నానండి. ఫస్ట్ సర్వీసింగ్ వచ్చి 2500 అయితే ఇంట్రాకే అవుతుందండి. అదే మనకి బొలోరో విషయంలో చూస్తే కనుక ఫస్ట్ సర్వీసింగ్ వచ్చి 5500 నుంచి 6000 వరకు అవుతుందండి. ఎందుకంటే చాలామంది బొలోరో కస్టమర్స్ ఈ వీడియో చూస్తున్నారు. మీకు ఎంత అయింది అన్నది కూడా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే అది 25-23 సీసీ అండి. అంటే ఇది 1497 అంటే 1500 సీసీకి 25-23 సీసీకి మనకి ఇంజిన్ సైజ్ అయితే తేడా వస్తుందండి, పెద్దగా ఉంటుంది ఈ 25-23 సీసీ అన్నది. కాబట్టి ఇంజిన్ ఆయిల్ అంటది ఎక్కువ పడుతుందండి. అంటే మనకి ఇంట్రాలో వచ్చి 5.5 లీటర్లు కెపాసిటీ కలిగి ఉంటుంది, బట్ 5 లీటర్ల వరకు అయితే వేస్తారు. అదే బొలోరో విషయంలో అయితే 7.5 లీటర్లు అయితే కెపాసిటీ కలిగి ఉంటుందండి, 7 లీటర్ల వరకు అయితే వేస్తారు. అది కాస్ట్ గురించి కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనకి 5500 నుంచి 6000 వరకు బొలోరోకి అయితే అవుతుందండి. అదే బడా దోస్త్ విషయంలో అయితే సేమ్ అది 1478 సీసీ అండి. అంటే ఇంకా అది కూడా 1500 దగ్గరికి సీసీ. అది దానికి కూడా మనకి 3500 నుంచి 4000 రూపాయలు అయితే అవుతుందండి. అంటే అక్కడ టాటాకి, మహీంద్రాకి అలాగే అశోక్ లేలాండ్కి ఇంజిన్ ఆయిల్ రేటు విషయంలో తేడా ఉండొచ్చు. కాబట్టి అది ఎక్కువ ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అక్కడ 3500 నుంచి 4000 వరకు అది బడా దోస్త్ i5కి, i4కి, అలాగే దోస్త్ ప్లస్కి, ఇవన్నిటికి కూడా ఒకటే ఇంజన్ కాబట్టి ఒకే విధంగా అయితే అవుతుందండి కాస్ట్. నెక్స్ట్ వచ్చి మనకి మైలేజ్ చూసాము, అలాగే మెయింటెనెన్స్ కూడా చూసామండి. నెక్స్ట్ వచ్చి బండి రేట్ అండి. మనకి బండి రేట్ వచ్చి ఈ 3 కూడా క్వార్టర్ ట్యాక్స్లోనే వస్తాయండి. అంటే 3 నెలల ట్యాక్స్లతోనే వస్తాయండి, లైఫ్ ట్యాక్స్లు అయితే రావు. ఎందుకంటే ఆర్టీఓ పాసింగ్ 2 టన్నులు కాబట్టి మనకి జీవీడబ్ల్యూ 3000 కేజీలు దాటి ఉంటుంది కాబట్టి మనకి క్వార్టర్ ట్యాక్స్లోనే వస్తాయి, లైఫ్ ట్యాక్స్లు అయితే రావండి ఖచ్చితంగా. ఇక్కడ రేటు విషయంలో చూస్తే కనుక మనకి ఇప్పుడు మార్కెట్లో నడుస్తున్న రేట్లు అయితే ప్రజెంట్ ఇంట్రా అయితే మనకి ఆన్ రోడ్డు 9,70,75 ఆ రేంజ్లో అయితే మనకి వెహికల్ అయితే ఇస్తున్నారండి. 9,70,000 నుంచి 75,000 వరకు. అదే మనకి బొలోరో విషయంలో చూస్తే కనుక
1160 1165 ఆ రేంజ్లో అయితే మనకి 2.0 అయితే ఇస్తున్నారండి. అదే మనకి బడా దోస్త్ i5 విషయంలో చూస్తే కనుక 10,65,000 10,70,000 ఆ రేంజ్లో అయితే మనకి ఈ వెహికల్ అయితే ఇస్తున్నారండి. అంటే ఇవన్నీ కూడా నేను ఈ డిస్కౌంట్లు తీసేగా మనకి ఇచ్చే ప్రైస్ అయితే అదండి. ఆ మూడిట్లో ఆ ప్రైస్ విషయంలో మీరు కొద్దిగా చూసుకోవాలి. దానికి చాలా వేరియేషన్, లక్షల్లో వేరియేషన్ అయితే ఉందండి. బడా దోస్త్కి దీనికి i5కి 1,00,000 తేడా ఉంది. అదే i5కి ఇంట్రాకి 1,00,000 తేడా ఉందండి. అంటే మీకు ఆ 1,00,000 పెరిగి కొద్ది ఈఎంఐ అన్నది పెరుగుతుంది, ఈ 1,00,000 తగ్గి కొద్ది ఈఎంఐ అన్నది తగ్గుతుందండి. సో దీన్ని బట్టి మీకు మైలేజ్లో ఏది పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తుంది, అలాగే మెయింటెనెన్స్లో ఏది తక్కువ అవుతుంది, అలాగే బండి రేట్లో ఏది తక్కువ అవుతుంది, ఇవన్నిటిని మీరు కంపేర్ చేసుకుని వెహికల్ అయితే తీసుకోండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ మూడింటిలో ఏది నచ్చింది, నేను చెప్పిన విధానంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.